నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ ముఖ్యమంత్రి అయి ఒక వారం 10 రోజులు కావస్తా ఉంది. ఆయన ప్రస్తుతానికి ఈ ప్రభుత్వ పనితీరును ఆయన అర్థం చేసుకునేటువంటి పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే కొంతమందికి మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖల్లో కీలకమైనటువంటి హోం మంత్రిత్వ శాఖ, అంటే పోలీసులకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఉమెన్ వెల్ఫేర్ ఏదైతే ఉందో అది కావచ్చు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలన్నీ, కీలక శాఖలన్నీ తన వద్దే ఉంచుకున్నాడు. మిగిలిన వాళ్ళకైతే శాఖలను కేటాయించడము, వాళ్ళను కుర్చీలో కూర్చొని ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు సంతకాలు కూడా మొదలుపెట్టారు. పరిపాలన మొదలైంది. తమిళనాడులో ఎట్టకేలకు విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వము భారీ అంచనాల మధ్య వాళ్ళు ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీగా రాజ్మోహన్ని నియమించడంపై పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ నుంచి నిరసనలు అంటే వాళ్ళు బహిరంగంగా సోషల్ మీడియాలో వచ్చి వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా విజయ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాడు, సినిమా కష్టాలన్నీ ఆయనకి తెలిసినటువంటి వాడు, అలాంటి అతను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. సినిమా కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరిపోతాయని మేమందరము భావించాము. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కారం చూపిస్తాడని మేమందరం అనుకున్నాము. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే, మొన్నటికి మొన్న ఒక ప్రొడ్యూసర్ సూసైడ్ చేసుకున్నాడు. తమిళ సినిమా ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సినిమాను బయటపడేయాలంటే ఈ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంచెము ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను నియమించి ఉంటే బాగున్ను. లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి విజయ్ ఆ శాఖను ఆయన దగ్గరే ఉంచుకుని ఉన్నా కూడా మేము బాగుపడే వాళ్ళము. ఇప్పుడు ఏమీ తెలియనటువంటి, అనుభవం లేనటువంటి రాజ్మోహన్కు ఈ శాఖ కేటాయించడం ఎంతవరకు న్యాయమో అని చెప్పి విశాల్ బహిరంగంగానే సోషల్ మీడియాలో ఆయన స్పందన అయితే తెలియజేశాడు. విశాల్ గుర్తుపెట్టుకోవాల్సింది, అనుభవం లేకుండా రాజ్మోహన్ సినిమాటోగ్రఫీ మంత్రిగా సినిమా వాళ్ళకు ఏమీ చేయనప్పుడు మరి విజయ్కి ఏం అనుభవం ఉందని ఓట్లేశారు? విజయ్కి ఏం అనుభవం ఉందని ముఖ్యమంత్రిని చేశారు? ఏ అనుభవంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి నెరవేర్చబోతున్నాడు? కాబట్టి ఇక్కడ అనుభవము పారామీటర్ కాదు. వీళ్ళు ఎవరినో అనుకున్నారు, వాళ్లకు రాలేదు, రాజ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారు కాబట్టి అక్కసుతోనే విశాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి విజయ్ అభిమానులు అయితే, అదేవిధంగా టీవీకే కార్యకర్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దర్శకుడు, డాన్స్ మాస్టర్ అయినటువంటి రాఘవ్ లారెన్స్ ఆయన స్పందిస్తూ విజయ్కి కొంచెం టైం ఇవ్వండి. ఆయన ఏ ఆలోచనతో ఆయన్ని మంత్రిగా నియమించాడో ఆయన్ని మంత్రిగా నియమించిన తర్వాత మనం అందరం వెళ్ళి కలుద్దాము, తమిళ సినిమా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ ఆయన ముందు ఉంచుదాము, కావాలంటే విజయ్ని కూడా కలుద్దాము, కొంచెం సమయం ఇద్దాము, సమయం ఇచ్చిన తరువాత మనం మాట్లాడాలే కానీ ఇప్పుడే వచ్చి మనము ఆయనకు అనుభవం లేదు, సినిమా గురించి ఏమీ తెలియని వ్యక్తికి సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చారని చెప్పి మాట్లాడడము మంచిది కాదని ఆయనైతే అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా స్టాలిన్ ఎటువంటి విషయాల మీద 6 నెలల వరకు విజయ్ ప్రభుత్వం మీద స్పందించద్దండి, 6 నెలలు టైం ఇద్దాము, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి వాళ్ళకు 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో ఏమేమి విషయాలు వాళ్ళు పొందుపరిచి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లారో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయని పక్షంలో అప్పుడు మనము మన నిరసన తెలియజేద్దాము, మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాలు అప్పుడు మొదలు పెడదాము. కాబట్టి 6 నెలల వరకు గమ్మున ఉండండి. ఇంకొక అడుగు ముందుకేసి ఒక మాట అన్నాడు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది, అసలు 6 నెలలు కూడా ఉండదు, 4 నెలలే ఉంటుంది అని చెప్పి కార్యకర్తలు, అంటే అంతర్గత కార్యకర్తల సమావేశంలో స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి విశాల్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి చౌకబారు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అనుభవం లేని వాడికి మంత్రిత్వ శాఖ ఎందుకంటే, మంత్రిత్వ శాఖ మంత్రి వచ్చి ఏమైనా చేస్తాడా? ఆయన కింద ఐఏఎస్లు ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళు కదా చూసుకుంటారు. మరి ఏ అనుభవంతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు? ఏ అనుభవంతో అప్పట్లో ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు? ఏ అనుభవంతో జయలలిత ముఖ్యమంత్రి అయింది? అందరూ ముఖ్యమంత్రులు అయిన తర్వాత నేర్చుకున్న వాళ్ళే కదా. అదేవిధంగా రాజ్మోహన్ అనే ఆ మంత్రి బలహీన వర్గాలకు చెందినవాడని చెప్పి ఆయన మీద ప్రెషర్ పెట్టడం మంచి పద్ధతి కాదు అని కూడా టీవీకే శ్రేణులైతే అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిసారిగా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, మొదట్లో అతనికి జాతకాలు చెప్పేటువంటి
ఆయన శాస్త్రం చెప్పేటువంటి ఆస్ట్రాలజీ చెప్పేటువంటి ఒక అతను ఆయన్ని ప్రభుత్వ సలహాదారుడుగా అది ఓఎస్డీగా నియమించుకోవడము, ఆ తర్వాత ఒక్కసారిగా మిత్రపక్షాలే బగ్గుమనడంతో ఆ జీవోను రద్దు చేసి ఆ డెసిషన్ని వెనక్కి తీసుకోవడం కూడా చూసాము. సో ఇప్పుడు ఆయన కేటాయించినటువంటి మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పెద్ద ఎత్తున సో అసంతృప్తి అయితే కనబడతా ఉంది. సో అనుభవం ఉండే వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ పార్టీలో అసలు ఎవరికీ అనుభవం లేదు. అనుభవం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఏఐడిఎంకేల నుంచి ఇప్పుడు ఆర్థిక మంత్రిగా చేస్తున్నటువంటి సెంగోట్టి ఆయనకు తప్పితే ఇంకెవరికి అనుభవమే లేదు. మరి అనుభవస్తులను ఎక్కడి నుంచి తేవాలి? ఈ అనుభవమే మాకు వద్దు, కొత్త ప్రభుత్వం కావాలి, కొత్త రాజకీయాలు కావాలనే కదా తమిళులు విజయ్కి ఓటేసిండేది. కాబట్టి ఎవరు స్పందించాలన్నా ఏ విధంగా వాళ్ళ నిరసనలను తెలియజేయాలన్నా కాస్త సమయం అయితే కొత్త ప్రభుత్వానికి ఇచ్చే కావాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.